నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నాసిక్లోని టీసీఎస్లో ఏం జరుగుతోంది? ఇప్పటికైతే 7 ఎంప్లాయీస్ని అరెస్ట్ చేశారు బీపీఓ యూనిట్లో. మరి అక్కడ జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్లో ఎలాంటి విషయాలు బయటికొచ్చాయి? మత మార్పిడ్లని, లైంగికంగా వేధించారని, ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలే వాళ్ళ టార్గెట్ అని తెలుస్తోంది. మరి ఒకవైపు భారతదేశంలో ఎలక్షన్స్, ఒకవైపు మత మార్పిడ్లు, లవ్ జిహాద్ అని ఇలాంటి వార్తలొస్తున్నాయి. ఇవన్నీ ఈ టైంలోనే ఎందుకొస్తున్నాయి? ఇలాంటి విషయంపై మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోకొచ్చారు ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్ ఫోరం, అలాగే సోషల్ యాక్టివిస్ట్ మెరుగు శ్రీధర్. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నా. 2022 నుంచి 2026 వరకు టీసీఎస్‌లో మత మార్పిడులు జరిగాయని, లైంగికంగా మహిళా ఎంప్లాయీస్‌ని వేధించారని అయితే వార్తలొస్తున్నాయి. మరి ఇప్పుడే ఎందుకు ఈ వార్తలొస్తున్నాయి? ఎందుకంటే ఒక 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయాయి. ఇంకో 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే మరి ఈ 4 సంవత్సరాల వ్యవధిలో ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే మనం టీసీఎస్ ఇష్యూ చూసుకున్నట్టయితే అందులో మెయిన్ అక్యూస్డ్ నిదా ఖాన్, ఒక హెచ్ఆర్ టెలికాలర్ డిపార్ట్మెంట్లో హెచ్ఆర్ అంటున్నారు. ఏంటంటే ఎవరైతే పా పాష్ కంప్లైంట్ చేశారో, అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్, ఆ పాష్ యాక్ట్ కంప్లైంట్ చేశారో వాళ్ళు మాకేం రిపోర్ట్స్ రాలేదు ఇంటర్నల్గా. ఈరోజు కూడా టీసీఎస్ సీఈఓ చెప్పాడు అసలు మా దగ్గర కంప్లైంట్స్ లేవని. నిజంగా అది చాలా దుర్మార్గపు చర్య. ఎందుకంటే మీరు 4 సంవత్సరాల నుంచి 70 పైన ఈమెయిల్స్ రాసినని ఆ అమ్మాయి చెప్తుంటే మీరు మాకు ఇంటర్నల్గా కంప్లైంట్ రాలేదు అని చెప్తారు. గవర్నమెంట్ ఏమో 7 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసింది ఎస్ఐటి. ఇంకొకటి ఏంటంటే అందులో నిజంగా ఏంటంటే ఈ 4 సంవత్సరాల నుంచి ఈ ఈ కార్పొరేట్ జిహాద్ జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకు మలేషియన్ జకీర్ నాయక్‌తోని కూడా లింక్స్ ఉన్నాయని మనకి ఈరోజు మీడియాలో చూస్తున్నాం మనము. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు నిన్న చూసినట్టయితే చాలా కంపెనీస్ కూడా లిస్ట్‌లో వస్తున్నాయి. చాలా కంపెనీస్ అంటే ఒక్క టీసీఎస్‌లోనే మత మార్పిడులు జరుగుతున్నాయా? మిగతా లేదండి. ఐటీ నిన్న కంపెనీలో నిన్న కూడా నిన్న కూడా జరుగుతున్నాయా? కొన్ని మనకు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. టెక్ మహీంద్రా, బీపీఓ, గురుగ్రామ్ అని, విప్రో అని, యాక్సెంచర్ అని, ఇంకా మల్టిపుల్ ఇన్ఫోసిస్ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. నిజంగా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి చర్యలకు ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టి ప్రతి కంపెనీలో ఒక ఇండిపెండెంట్ టోల్ ఫ్రీ నెంబర్ లేకుంటే ఒక అప్పలేట్ అథారిటీ ఇన్ఫామ్ చేసి ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్కి గురవుతున్నారో వాళ్ళకు ఎక్స్టర్నల్గా కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి కంపెనీలో హెచ్ఆర్ వ్యవస్థ ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చూసినప్పుడు ఒరాకిల్లో హెచ్ఆర్ వ్యవస్థకు 100కు పైన ఈమెయిల్ రాశాను. నాకు 16 అవర్స్ వర్క్ గురవుతున్నాను, తర్వాత మెంటల్ హరాస్మెంట్కి గురవుతానంటే ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు నాకు. సేమ్ ఈరోజు ఆ టీసీఎస్లో అదే జరిగింది. ఎవరైతే అమ్మాయిలు 70+ ఈమెయిల్స్ హెచ్ఆర్కి రాస్తే ఇగ్నోర్ అండి. ఈవెన్ మేనేజ్మెంట్ చెప్పినా ఇగ్నోర్ చేశారు. అంటే ఇదంతా కామన్ అని కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఇట్లాంటివి కార్పొరేట్లో సహజమని. ఏం సహజము అంటే మీ కంపెనీ హెచ్ఆర్ వ్యవస్థ ఎప్పుడు కానీ మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పనేంది, ఎవరైతే ఒక ఎంప్లాయీని తీసుకుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చేయాలి. కానీ వీళ్ళు చేయరు. వీళ్ళకేంటంటే ఎవరైతే థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా ఒక హెచ్ఆర్ మాఫియా తయారైపోయింది. ఇది ఖచ్చితంగా హెచ్ఆర్ వ్యవస్థ ఫెయిల్యూర్ అండి. ఈరోజు కనుక టీసీఎస్లో హెచ్ఆర్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంటే ఈ కేసు బయటికి రాకపోయేది. వాళ్ళందరూ అక్కడే సస్పెండ్ అయిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు చేయకుండా 4 ఏళ్ళు క్షోభ అనుభవించి పాపం వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేశారో 4 ఏళ్ళు క్షోభ అనుభవించి ఈరోజు వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు కూడా అంటే గవర్నమెంట్ కూడా చాలా తెలివిగా ప్రవర్తించింది. ఇక్కడ ఎంబడే అరెస్ట్ చేయకుండా కొంతమంది ఒక సిట్ ఆపరేషన్ 40 డేస్ ఆపరేషన్, ఒక దురంధర్ స్టైల్లో స్టింగ్ ఆపరేషన్ చేశారు. కంపెనీలో వచ్చి స్వీపర్స్గా లేకుంటే ఎంప్లాయీస్గా అసలు ఏం జరుగుతుంది చుట్టుపక్కలని. అప్పుడు వాళ్ళు నిర్ధారణకు గురయ్యారు. అంటే టీసీఎస్ మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్య వైఖరి చూడండి. ఒక టీసీఎస్ఏ కాదండి, అన్ని కంపెనీల హెచ్ఆర్ వ్యవస్థలు దొంగ వ్యవస్థలు, ఫ్రాంక్గా చెప్పాలంటే దోపిడీ వ్యవస్థలు. ఎందుకంటే లాస్ట్ విషయంలో ఉన్నప్పుడు ఒరాకిల్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నేను 100కు పైన ఈమెయిల్స్ సీఈఓకి రాస్తే ఒక్కడు రిప్లై ఇవ్వలేదు. అంటే ప్రతి కంపెనీలో ఈ భాగవతం నడుస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అన్నట్టుగా ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు వచ్చిందని. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది. మనకు ఎలక్షన్స్ ఉన్నాయంటే ఇప్పుడు నెక్స్ట్ మేబీ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాం అయిపోయినాయి, పుదుచ్చేరి అయిపోయినాయి. కానీ ఇంకా అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడే ఈ కేసు ఎందుకు ఒక వచ్చిందని. నాణానికి 2 వైపులా చూడాలంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశంలో. అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ ఉదంతం జరుగుతుంది జరుగుతుంది. టీసీఎస్‌లో.
40 రోజుల స్టింగ్ ఆపరేషన్ అని మీరు అంటున్నారు. ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం కొన్ని విషయాలైతే తొందరగానే తేల్చేస్తారు. 4 సంవత్సరాలు జరిగిన ఉదంతం, అది కూడా 40 రోజుల స్టింగ్ ఆపరేషన్, ఎలక్షన్స్‌కి 10 రోజుల ముందే ఇలాంటివన్నీ బయటికి రావడం. ఇది డెఫినెట్‌గా అంటే అక్కడ టీసీఎస్ ఒక ఫెయిల్యూరే కాదు. ఇది మన వ్యవస్థ ఫెయిల్యూర్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేసినట్టు, ఇన్ని రోజులు ఇప్పుడు ఎంత కాలం నుంచి వాళ్ళు 4 ఏళ్ళు అంటే ఇది చిన్న టైం కాదండి. ఒక చిన్న ఇష్యూ ఇది. అంటే చిన్న 4 ఇష్యూ. ఏళ్ళంటే ఒక ప్రభుత్వం కూడా చేంజ్ అయిపోయే ఇప్పుడు ఇది పెద్ద టెర్రరిస్ట్ లింకులు, పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ కేసులు కూడా 10-15 రోజుల్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూను కొన్ని వారాల్లో ఛేదించాలి, కొన్ని నెలల్లో ఛేదించాలి వాళ్ళు. కానీ అదేమి చేయకుండా 4 ఏళ్ళు తాత్పర్యం చేసి ఈరోజు ఇప్పుడు ఈ విషయం బయటికి తెచ్చినారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా టీసీఎస్ ఒక పనికిరాని మాటలు మాట్లాడుతుంది, ఇంతవరకు మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవని. మరి మీకు ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పుడు ఇవన్నీ 9 మంది ఎఫ్ఐఆర్లు ఎందుకు ఫైల్ అయినట్టు? ఇంత మీడియా 9 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, 7 అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నిదాకాన్ అంటే కూడా ఆమె పరారులో ఉన్నట్టుంది, హెచ్ఆర్ పరారీలో ఉన్నట్టుంది, ఏదో ప్రెగ్నెన్సీ ఇష్యూస్ చూపెట్టి పరారులో ఉన్నట్టుంది. అంటే ఇన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీ హెచ్ఆర్ వ్యవస్థ నిద్రపోతుంది. మీ పని అంటే ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఈ ఐటీ కంపెనీస్లో చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక ఒరాకిల్ కేసే చూసుకుంటే, ఒరాకిల్కు 2022లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద $22 మిలియన్ ఫైన్ పడింది. ఇప్పుడు నేను అంటే చెప్పడం కాదు, మన ఎక్స్చేంజ్ కమిషన్, యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్లో ఉన్న డేటా ఇది. ఈవెన్ 2002 టైంలో కూడా ఒక $2 మిలియన్ ఫైన్ పడింది. అంటే వీళ్ళన్ని కంపెనీలు కూడా మన చట్టాలను గౌరవించట్లేదు, మనీ లాండరింగ్, ఫెమా తర్వాత ఈ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళపైన స్ట్రిక్ట్ లేబర్ లాస్ ఇంపోజ్ చేసి ఇలాంటి చర్యలు చేయకుండా ఒక దర్యాప్తు సంస్థను వేగవంతం చేయాలి. అవసరమైతే ఒక సిట్ని ఏర్పాటు చేయాలి, లేకుంటే సిబిఐ దర్యాప్తు ఏర్పాటు చేయాలి. ఐటీ సెక్టార్లో మీరు చెప్తున్నట్టు ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం మత మార్పిడి, అవును, కన్వర్షన్, అవునవును, ఇంకొకటి మనీ లాండరింగ్ అని మీరు అంటున్నారు. మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది అని. ఓకే, జరుగుతాయి ఇవన్నీ? జరుగుతాయండి. మీరు ఇప్పుడు మామూలుగా కూడా యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒకటి ఉంటుంది, మీరు గూగుల్లో కొట్టండి, నేను కావాలంటే స్క్రీన్ షాట్ పంపిస్తాను. 2022లో బ్రైబరీ కేసెస్ కింద అంటే ఇండియన్ అఫీషియల్స్కి బ్రైబరీ కేసెస్ కింద యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒరాకిల్కు $23 మిలియన్ ఫైన్ వేసింది. నీకు స్క్రీన్ షాట్ కూడా నా మొబైల్లో పెట్టుకొని వచ్చాను ఈరోజు, మీకు పంపిస్తాను. మీ స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్ అయ్యండి. ఈరోజు 2 సార్లు ఒరాకిల్ ఫైన్ పడ్డది. అంటే ఒక ఒరాకిల్ దీనికి అతీతం కాదు, చాలా కంపెనీస్ కూడా ఆల్ ఏంటంటే వాళ్ళు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఇది ఒకటి ఏంటంటే బ్లాక్ మనీని వైట్ చేసుకొని కూడా ఈ ఐటీ కంపెనీలు చాలా ఈజీ అయిపోయింది మనీ వ్యవహారాలు కూడా. అండ్ మహిళలపై వేధింపులు, హరాస్మెంట్స్ ఇప్పుడు టీసీఎస్లోనే జరిగింది అని మనకు తెలుస్తుంది. మిగతా కంపెనీల్లో కూడా జరుగుతాయా? చాలా కంపెనీస్లో జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ప్రతి కంపెనీలో ఒక ఇంటర్నల్ ఎథిక్స్ కమిటీ అని ఉంటుంది. అది ఎందుకంటే అసలు ఎందుకు పనికిరాని వ్యవస్థ అది. అదేంటంటే హెచ్ఆర్తోని లింక్ అయిన వ్యవస్థే, కానీ థర్డ్ పార్టీ అది. నేను నా విషయంలో ఒరాకిల్లో కూడా ఒక 10-15 సార్లు కంప్లైంట్ చేశాను. నా పైన వర్క్ ప్రెషర్ వస్తుంది, మెంటల్ హరాస్మెంట్ జరుగుతుంది, 16 గంటల పైన పైచీలకు పని చేయిస్తున్నారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారని నేను కంప్లైంట్ చేశానండి. 10 కంప్లైంట్ చేస్తే ఒక్కదానికి ఒక్కటి రిప్లై ఇవ్వలేదు. అదే ఈరోజు టీసీఎస్లో జరిగింది. 70 ఈమెయిల్స్ ఆ అమ్మాయి రాస్తే ఒక్క రిప్లై లేదు. ఆ రిప్లై కానీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇచ్చుంటే ఈరోజు నిజంగా టీసీఎస్లో ఈ ఉదంతం బయటకు వచ్చేది కాదు. ఇంటర్నల్గా వాళ్ళు సాల్వ్ చేయనప్పుడే కదా మనం బయటకు పోయేది. ఇప్పుడు నా విషయంలో ఏమైంది, నాకు ఒరాకిల్ ఇంటర్నల్గా సాల్వ్ చేయనప్పుడే కదా నేను బయట మీడియాకి వచ్చింది, పబ్లిక్ వచ్చింది. ఇది కూడా సేమ్ జరిగింది అక్కడ. ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఈ రోజుల్లో ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్ముతాను. ఏ విధంగా నమ్ముతారు మీరు? ఎట్లా అంటే చాలామంది అంటే మనకు సామెత ఉంది కూడా, చదువుకున్నోడి కంటే చదువు రానుకోవడానికి ఇంగిత జ్ఞానం ఎక్కువ ఉంటుందని. అది వాస్తవం అండి. నేను నా కళ్ళారా చూసినాను, ఇది అక్షరాల సత్యం కూడా. అంటే ఎన్నో విషయాలుగా చూశాను నేను, ఒక్కొక్క విషయం కూడా కాదు. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇటు ముస్లిం హిందూ అనే ఒక దాని మీద చర్చ నడుస్తుంది లేదండి టీసీఎస్ వల్ల. ఇప్పుడు మత మార్పిడి అనేది పెద్ద టార్గెట్, అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. మత మార్పిడి అనేది ఏంటంటే మీరు బీఫ్ తినాలి, ఖురాన్ చదవాలి, రోజా ఉండాలి, ఇవన్నీ చేస్తేనే మీకు ఈ ఉద్యోగం ఉంటుంది అనే విధంగా మాట్లాడారు అని కూడా తెలుస్తుంది. సో ఏమంటారు ఈ విషయం మీద? ఇది హిందూ ముస్లిం కాదు, సంబంధించిన విషయం కాదు. ఇదేంటంటే ఒక ఆఫీస్లో జరిగిన ఒక ఇంటర్నల్ ఇష్యూ అది.
ఇప్పుడు ఎందుకంటే మీరు మీరు నన్ను చూసినట్టయితే అరెస్ట్ ఇప్పుడు అయిన మత మార్పిడి అంటే హిందూ ముస్లిం విషయం కాదా అది? అంటే మతం మార్పిడి అంటే ఇప్పుడు ఒకటి చూడండి, ఇప్పుడు హిందువులు ముస్లిమ్స్ బాయ్ బాయ్ అంతే మనము. కానీ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏదో ఒక ఇష్యూని చూసుకొని హిందువులు ముస్లింల పైన దీని ఇష్యూని చూడకూడదు. మీరు ఏంటంటే అక్కడ ఒక ఇష్యూ జరిగింది, ఏదో ఒక పనికిరాని చర్యల వల్ల అక్కడ జరిగింది తప్ప దాన్ని ఆ ఇష్యూగా చూడకూడదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో జరిగింది, మేబీ ఇంకో ఆర్గనైజేషన్లో ఉండొచ్చు. ప్లస్ ఇంకొకటి మీరు ఒకటి గమనించినట్టయితే టీసీఎస్లో అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక హిందువు కూడా ఉన్నాడు. చూడండి, మరి హిందువే కదా. అంటే అంటే ఆ హిందూ దీనికి మతాన్ని అంటగడ్డద్దండి. హిందూ మరి అంటే కాస్ట్ కన్వర్షన్ కి సపోర్ట్ చేశాడా ఆ అసలు హిందువు? అంటే ఇప్పుడు అందులో నిజానిజాలు బయటికి రావాలి. ఇంకోటి మనకు తెలియదు, అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు మనం నమ్మకూడదు. ఇంకా పోలీసులు వివరాలు ఏవి బయట ఏవి బయట పెట్టలేదు. ఈ రోజు కూడా టీసీఎస్ మేనేజ్మెంట్ ఏమంది, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. టీసీఎస్ మేనేజ్మెంట్ అనేది మాకు ఇంతవరకు ఒక పాష్ కంప్లైంట్ కూడా లేదంటుంది. అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ కంప్లైంట్ లేదంటుంది. మరి మీడియా ఏం చెప్తుంది, పాష్ కంప్లైంట్స్ ఉన్నాయంటుంది. దీనిపైన ఏంటంటే నేషనల్ ఉమెన్ కమిషన్ త్వరగా రెస్పాండ్ అయ్యి ఈ ఇష్యూను సీరియస్గా తీసుకొని సిట్టింగ్ జడ్జా లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. అన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిఘా పెట్టాలి. మామూలుగా అయితే అండి ఈ రోజుల్లో విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు 2022 నుంచి 2026 వరకు 4 సంవత్సరాల గ్యాప్. అవును. దట్టు టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీ. అక్కడ లైంగికంగా వేధింపులు, అలాగే మత మార్పిళ్ళు, బీఫ్ తినాలని, ఖురాన్ చదవాలని, రోజా ఉండాలని, ఇలాంటివి ఒక హిందూ మహిళ మీద 4 సంవత్సరాలుగా జరుగుతుంటే ఎవరైనా ఊకుంటారా అండి? మామూలుగా 1 నెల, 2 నెలలు, 3 నెలలనే 3 రెస్పాండ్ నెలలు. అవుతారు, అవును. బయటకు వస్తారు, అవును. పెద్ద ఎత్తున లొల్లి చేస్తారు, గొడవ చేస్తారు. అలాంటిది 4 సంవత్సరాలుగా జరుగుతుంది అంటే ఇది అంటే ఆలస్యమైందా, లేకపోతే కావాలనే ఈ టైంలో ఇలా ఈ టైంకి కావాలని ఇలా చెప్తున్నారు? ఎప్పుడో బయటికి రావాలి కదా ఈ వార్త. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఆలస్యం జరిగింది. 4 సంవత్సరాలు అనేది పెద్దగా ఆలస్యం జరిగింది. కానీ ఈ ఈ ఇష్యూ అనేది ముందుగా వచ్చేది బయటికి. గవర్నమెంట్ కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి, టీసీఎస్ కూడా వాళ్ళందరినీ ముందే సస్పెండ్ చేయాల్సి ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దీనికి రాజకీయ రంగు పులుముకుంది ఈరోజు. అందులో ఎటువంటి సందేహం లేదు. మేబీ రాజకీయంగా ఎన్నో కారణాలు ఉంటాయి, ఎలక్షన్స్ ఉంటాయి, ఏదో రకంగా ఉంటుంది. కానీ ఇది జరిగింది మాత్రం పెద్ద తప్పు. దానికి టీసీఎస్ మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా నైతిక బాధ్యత వహించాలి. వాళ్ళన్నీ పనికిరాని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. టీసీఎస్ సీఈఓ అనుకుంటున్నా, ఎవరో చంద్రశేఖర్ ఎవరో ఏమంటున్నాడు, మా దగ్గర సింగిల్ కేసు ఫైల్ కాలేదు. ఎక్కడున్నాడా చంద్రశేఖర్? సింగిల్ కేసు ఫైల్ కానప్పుడు ఇంత న్యూసెన్స్ ఎందుకు వస్తుంది? మీదేమన్నా టాటా కన్సల్టింగ్ సర్వీసా, లేకుంటే టెర్రరిస్ట్ కన్సల్టింగ్ సర్వీసా? అంతే కదా. మీరు ఏంటంటే మీరు కన్వర్షన్స్ మీరు ఒప్పుకోండి, మీ వ్యవస్థ మీరు మార్చుకోండి. మీ హెచ్ఆర్ వ్యవస్థ ఒక సిగ్గులేని వ్యవస్థ, ఒక మాఫియా వ్యవస్థ. మీ పని ఎప్పుడు జాబులు అమ్ముకోవడం, ఇవి అమ్ముకోవడం కాకుండా ఇంటర్నల్ కమిటీస్ పైన, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టండి. హెచ్ఆర్ ఉంది ఎందుకు? ఇంటర్నల్గా అయినా ఎంప్లాయీస్ ప్రాబ్లం ఉంటే వాటిని సాల్వ్ చేయాలి. కానీ మీరు బయట వాళ్ళతో కుమ్మక్కైపోయి, జాబ్ మార్కెట్ వాళ్ళతో కుమ్మక్కైపోయి మీరు చేసిన ఈ మాఫియా దందాల వల్లే ఇలా హెచ్ఆర్ వ్యవస్థకు సిగ్గుచేటు వస్తుంది. జాబ్ మార్కెట్ అంటున్నారు, హెచ్ఆర్ ఉన్నారు, ఆఫీస్లో హెచ్ఆర్ ఉన్నారు, బయట జాబ్ మార్కెట్ కన్సల్టెన్సీ ఉంటుంది. ఆ కన్సల్టెన్సీ వాళ్ళని వేరే దేశాల నుంచి వివిధ సంస్థల వాళ్ళు కాంటాక్ట్ అవ్వడము, ఆ అవును. జాబ్ మార్కెట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఈ హెచ్ఆర్లని కాంటాక్ట్ అవ్వడం, ఈ విధంగా ఇలాంటి చర్యలు అంటే మత మార్పిళ్ళు లేకపోతే ఇలాంటివి జరగడం, అంటే ఇలాంటివి జరుగుతాయా? ఇలాంటివి ఉందా? ఇది ఒక వ్యవస్థ, ఇది జరుగుతుందా ఇప్పుడు బయట? జరుగుతుందండి. ఎందుకంటే మనం టీసీఎస్లో ఒక రియల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాము. ఒక టీసీఎస్ఏ మనం చూసుకున్నట్టయితే టీసీఎస్ ఒకటే కాదు, చాలా కంపెనీస్ కూడా పేర్లు వస్తున్నాయి. టెక్ మహీంద్రా వస్తుంది, విప్రో వస్తుంది, యాక్సెంచర్ వస్తుంది. మరి అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సిటీ ఏర్పాటు చేయాలి. ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్కి గురైన వాళ్ళు తప్పకుండా వచ్చి పోలీస్ స్టేషన్లో భయం లేకుండా కంప్లైంట్ చేయాలి, లేకుంటే ఇంటర్నల్ కంప్లైంట్ చేయాలి. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా దీనిపైన స్పందించాలి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే ఎన్నో ఇష్యూస్ బయటకు వస్తాయి. కానీ హెచ్ఆర్ వ్యవస్థ ఈరోజు ఎట్లా తయారైపోతుందంటే ఒక క్రూరమైన వ్యవస్థ. ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే ఒరాకిల్లో 6 గంటలకు ఒక ఈమెయిల్తోని కొన్ని వేల మందిని తొలగించారు. సంతకన్నా క్రూరమైన, హేయమైన చర్య ఇంకోటి ఉంటుందో ఉండదు. సో ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే కాస్ట్ కన్వర్షన్, మత మార్పిడి గురించి మాట్లాడుకుంటున్నాం. కాస్ట్ కన్వర్షనే కదా, రిలీజియన్ కన్వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మీరు ఐటీ ఎంప్లాయీగా ఎన్ని సంవత్సరాలు చేశారు ఉద్యోగం? నేను 15 years ఒరాకిల్లో చేశాను, ఆల్మోస్ట్ 14.5 years. అవును. మీరు ఖచ్చితంగా అక్కడ ఇస్లాం మతానికి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసేవారు, ఎలా ఉండేవారు? నేను ఇలాంటి ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అంటే జనరల్గా ఇట్లాంటి కన్వర్షన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. తప్పితే నేను అంటే ఇంకా ఇప్పుడు మా మేనేజర్ కూడా ఒక హిందూయే ఒరాకిల్లో. కానీ ఏంటంటే ఇట్లాంటి ప్రెజర్స్ కన్నా మెంటల్ ప్రెజర్స్, తర్వాత ఫోర్స్డ్ వర్క్ అవర్స్, ఫోర్స్డ్ అబ్యూజింగ్, ఇట్లాంటివి వ్యవస్థలు ఎక్కువ చూశాను. తప్పితే ఇంటర్నల్ ఎథిక్స్ కమిటీ ఏ కంపెనీలో పనిచేయట్లేదు. ఎవరో ఒక 10% చేస్తుండొచ్చు, కానీ 90% ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఇంటర్నల్ ఎథిక్స్ కమిటీస్ ఫెయిలింగ్.
ఎందుకంటే ఆ రోజు టీసీఎస్లో ఫెయిల్ అయింది, ఈరోజు ఒరాకిల్లో ఫెయిల్ అయింది, మల్టిపుల్ కంపెనీస్లో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ వర్క్ ప్రెషర్కి గురయ్యి, వాళ్ళు ఇంటర్నల్ కమిటీ వర్క్ చేసినప్పుడు, వాళ్ళకు న్యాయం చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అన్యాయం గురిగారు కదా, ఆత్మహత్యలు చేసుకోరు కదా. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఈ ఐటీ కంపెనీస్ పైన, వీళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ పైన ఒక నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇది నేను చెప్పిన న్యూస్ కాదు. చాలా కంపెనీస్ కూడా ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ట్యాక్సెస్, ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహిస్తూ చాలా ఇన్కమ్ ట్యాక్స్లో అవకతవకలకు పాల్పడుతున్నది. అది జగమెరిగిన సత్యం. అది చాలా మందికి కూడా తెలుసు. అది నేను ఒక డిసిషన్ కూడా తీసుకున్నాను. ఈ రోజు ఇప్పటికి వచ్చే ముందే కూడా డిసిషన్ తీసుకున్నాను. మండే రోజున ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ అగైన్స్ట్ ఒరాకిల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకంటే రీసెంట్ మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాను. 2022లో 2002లో దేవర్ ఫైండ్ బై యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్, యూఈసీ. ఆ ప్రూఫ్స్ని పట్టుకొని నేను ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ ఆన్ ఈడీ. బికాజ్ ఎందుకంటే మీ నా విషయంలో కూడా చాలా వరకు ట్యాక్స్ అవకతవకలు జరిగినాయి. అంటే నాకే జరిగినప్పుడు ఈ ఎగ్జాంపుల్ సాధారణంగా తీసుకొని వాళ్ళపై నేను ఈడీకి కూడా కంప్లైంట్ చేయనున్నాను. డెఫినెట్గా కూడా అందరు ముందుకు రావాలి. ఎవరైతే హరాస్మెంట్కి గురవుతున్నారో అందరికి ముందుకు వచ్చి పబ్లిక్లో నిలదీయండి. మీరు లేదంటే మీలాంటి సాక్షి లాంటి దమ్మున్న ఛానల్ ముందు నిలదీయండి. ఎందుకంటే మీకు భయం ఉంటే. ఇప్పుడు టీసీఎస్ గురించి చర్చ నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా మహిళా ఉద్యోగుల గురించి చర్చ నడుస్తుంది. మహిళా ఉద్యోగులు 2022 నుంచి 2026 వరకు ఎంతమంది మహిళా ఉద్యోగులు టీసీఎస్లో మత మార్పిడి చేయబడ్డారు? ఆ వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? అసలు అంటే ఆ వివరాలు ఎవరు బయటికి రాలేదు. నిజంగా ఆ కేసు ప్రోగ్రెస్ కూడా ఇప్పుడు వాళ్ళు 10 మెంబర్స్ ఏదో అంటున్నారు. 8 మెంబర్స్ 10 మెంబర్స్ అరెస్ట్ అయింది. తర్వాత 7 మెంబర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే టీసీఎస్ కూడా ఎంప్లాయీస్కి అందరికి చెప్పిందట, ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడద్దు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని. కానీ తప్పకుండా ఈరోజు మీ సోషల్ మీడియాలో చూస్తే మన దేశ ముదురు అనుకుంటా ఒక ఆలీ ఒకటి గన్ను పట్టుకొని బార్డర్లో వెళ్తా చూడు, అట్లాంటి టీసీఎస్ ఆఫర్ లెటర్లన్నీ ఉర్దూలో వస్తున్నాయి. టీసీఎస్ ఆఫర్ లెటర్లన్నీ ల్యారీ టౌన్ కరాచీలో ఉంటున్నాయి. అంటే ఇలాంటి వస్తున్నాయి. కానీ అక్కడ జరిగింది మాత్రం వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా దాన్ని ఏంటంటే మనం అందరం ఖండించాలి. కానీ అన్ని కంపెనీల పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ పేర్లు వస్తున్నాయి మనం అనుకున్నట్టుగా. ఇది డెఫినెట్గా ఇది నిజంగా కూడా దుర్మార్గమైన చర్య. తర్వాత ఐటీ సెక్టార్ పైన దీని ప్రభావం ఎంతవరకు పడనుంది? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇదొక నిజంగా కూడా ఈరోజు మార్నింగ్ న్యూస్లో చూసాను నేను, జకీర్ నాయక్ మలేషియన్ గ్రూప్స్ కూడా వీళ్ళకి లింక్స్ ఉన్నాయని, లేకుంటే ఢిల్లీ పేలుళ్ళకు కూడా ఇందులో ఎంప్లాయీస్కి లింక్స్ ఉన్నాయని. టీసీఎస్కి ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఎవరో హెచ్ఆర్ నిదాకా అని వీళ్ళు ఉన్నారు కదా, ఈ బ్యాచ్ అంతా లింక్స్ ఉన్నాయని. అంటే మీరు ఒక ఎంప్లాయీని తీసుకునే ముందు ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలండి. మనం ఒక ఇంట్లో ఒక డ్రైవర్ను, ఒక పని మనిషినో జనరల్గా తెచ్చుకున్నప్పుడు కూడా ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా అని ఒక చిన్న బేసిక్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తాము. మరి మీరు ఒక మల్టీ నేషనల్ ఆర్గనైజేషన్ ఉండి మీరు ఎలాంటి వెరిఫికేషన్ చేయాలి? అంటే మీ హెచ్ఆర్ వ్యవస్థ, మీ వ్యవస్థ దొంగ వ్యవస్థే కదా. నేను గతంలో చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు లాస్ట్ టైం మనం చూసినట్టయితే జీఈలో, అంటే జీఈ బెంగళూరు అయితే ఒక టెర్రరిస్టు లింక్స్ ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడు. లాస్ట్ కొన్ని సంవత్సరంలో మీరు చూస్తే జీఈలో ఒక టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తి బయటపడ్డాడు. అంటే ఏం చేస్తున్నట్టు? మీరు కంపెనీలు వెరిఫై చేయట్లేదు. మీరు ఏంటంటే గుడ్డిగా ఎవడైతే కన్సల్టెన్సీల ద్వారా డబ్బులు ఇస్తాడో వాడి నుంచి తీసుకుంటున్నారు, ఎవడు పడితే ఆడ ఆఫర్లు ఇస్తున్నారు. రేపు లష్కరే తోయిబా లేకుంటే హిజ్బుల్ ముజాహిద్దీన్ అందరూ కూడా వచ్చి టీసీఎస్లో ఐటీ కంపెనీలో జాయిన్ అవుతారు. ఆల్రెడీ ఉండుంటారు కూడా, మనకు తెలియదు. అంతే కదా. ఇప్పుడు మనం వెరిఫై చేయండి. మీరు మీ హెచ్ఆర్ వ్యవస్థను పటిష్టం చేసుకోండి. హెచ్ఆర్ వ్యవస్థను పటిష్టం చేయకుండా ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే హెచ్ఆర్ వ్యవస్థ పటిష్టంగా లేదు, హెచ్ఆర్ వ్యవస్థలో అవకతవకలు ఉన్నాయి, వాళ్ళ వల్లనే ఈ ఉదంతం అంతా. అవునండి. ఎందుకంటే ప్రతి కంపెనీలో కూడా ఎంప్లాయీ బాగోగులు చూసేది హెచ్ఆర్ వ్యవస్థ. హ్యూమన్ రిసోర్సెస్, సింపుల్ అండి, హ్యూమన్ రిసోర్సెస్. కానీ వాళ్ళు ఏంటి, ఈరోజు ఎవడు ఈమెయిల్స్కి రెస్పాండ్ ఇవ్వడు. వీళ్ళంతా కార్పొరేట్ కోబ్రాస్. నిజంగా చెప్పాలంటే టీసీఎస్, ఒరాకిల్, మన నోయిడా ఇష్యూ చూసినాం మనం అక్కడ. వీళ్ళంతా ఒక కార్పొరేట్ కోబ్రాస్. వాళ్ళు ఎప్పుడు ఎంప్లాయీస్ బాగోగులు చూసుకుంటారో ఇలాంటి ఉదంతాలు బయటికి రావు. ఆ 2022లో అక్కడే ఇంటర్నల్ కమిటీస్ వీళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఉంటే ఈరోజు ఈ ఇష్యూ బయటకు వచ్చేది కాదు. నిజంగా ఈ ఇష్యూ కనుక యూఎస్ కానీ ఇంకో కంట్రీలో జరిగితే కొన్ని $1 మిలియన్ సూయే చేసేవాళ్ళు వాళ్ళు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మన లేబర్ చట్టాలు చాలా వీక్, పనికిరాని లేబర్ చట్టాలు మనకు. ఎందుకంటే స్వయంగా ఒక లేబర్ కమిషన్ నాకు చెప్పిండు, ఈ ఐటీ కంపెనీస్ను లేబర్ లాస్ నుంచి మినహాయించి గవర్నమెంట్ చాలా పెద్ద తప్పు చేసింది, ఇంకా వాళ్ళకు స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేయాలి వాళ్ళపైన. సో ఇప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత డెఫినెట్ కాస్ట్ కన్వర్షన్, మత మార్పిడి, అలాగే హరాస్మెంట్స్, మహిళల పైన లైంగికంగా వేధింపులు, ఇలాంటి వాటి తర్వాత ఇప్పటికైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా ఐటీ సెక్టార్లో? డెఫినెట్గా కావాలండి. కాకపోతే ఇంకా దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. తప్పకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిఘా ఉండాలి వీళ్ళపైన.
వీళ్ళ పైన ఏంటంటే వీళ్ళు ఎట్లా పడితే వీళ్ళు ఏమనుకుంటారంటే మేమే ఇప్పుడు నేను చెప్పాను నా ఉదంతంలో నేను చెప్పినప్పుడు ఏంటంటే నేను ఇండియాలో ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేస్తాను నాకు ఒక ఒరాకిల్ హెచ్ఆర్ హెడ్ చెప్పాడు. అది జరిగింది కూడా చాలా ఇష్యూలు జరిగింది. ఎందుకంటే వాళ్ళకు 2 సార్లు ఫైన్లు పడ్డాయి యూఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ నుంచి. బ్రైబరీ యాక్ట్ కిందనే వాళ్ళకి ఫైన్లు పడ్డాయి. అంటే అది నిజమే కదా వాళ్ళు అన్నది. అంటే వీడేంటంటే ఇండియాలో మేము అందరినీ కొనేస్తాం. అంటే ఇప్పుడు ఈ టీసీఎస్లో జరిగింది కూడా ఎంతో అక్కడ ఎన్నో అవకతవకలు జరిగి ఉంటాయి. ఎందుకంటే ఈ 4 ఏళ్ళుగా ఈ ఉదంతం బయటికి రాలేదంటే ఆ టెర్రరిస్ట్ కన్సల్టింగ్ సర్వీసెస్కి సిగ్గుచేటు, నిజంగా ఆ కంపెనీకి సిగ్గుచేటు అది. ఐటీ సెక్టార్లో ఒక పక్క ఏఐ, ఒక పక్క లే ఆఫ్స్, మరో పక్క కార్పొరేట్ జిహాద్, ఇవన్నీ ఐటీ మీన్నే. ఇప్పుడు వార్తలు మొత్తం అన్ని ఐటీ చుట్టే తిరుగుతున్నాయి. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ ఒక ఫ్యూడల్ వ్యవస్థలాగా పనిచేస్తాయి. వాళ్ళు ఎప్పుడు ఎంప్లాయీస్ బాగోగులు హెచ్ఆర్ వ్యవస్థను సక్రమంగా ఉంచనివ్వరు. వాళ్ళు ఏంటంటే ఒక సూపర్ పవర్, ఒక నాజీ కంట్రోల్డ్ పవర్ ఎట్లా ఉంటుందో హిట్లర్ లాగా వీళ్ళ వ్యవస్థ అట్లే ఉంటుంది. వీళ్ళు దేనికి రిప్లై ఇవ్వరు. ఎవడన్నా వాయిస్ రైజ్ చేస్తే వాడిని బెదిరించడము. ఇప్పుడు టీసీఎస్ అట్లా వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకుందా, ఒరాకిల్ ఒకప్పుడు గుండాలు రిక్రూట్ చేసుకునేది అనుకుంటా. ఎందుకంటే ఎవడైతే వాయిస్ రైజ్ చేస్తే వాడిని భయపట్టిస్తారు. ఇవన్నీ పోనీకు జనాలకు ఎట్లా అయిపోయిందంటే ఈరోజు ఐటీ కంపెనీలు అంటే దండం పెడుతున్నారు అందరూ. నేను అసలు ఏ కంపెనీలో ఒరాకిల్లో చాలా మందికి ఆఫర్లు వచ్చి కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు టీసీఎస్కి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఆ భయం ఉంటుంది. అంటే పోతూ ఇప్పుడు ఏంటంటే ఈ ఐటీ కంపెనీల పరువు ఇట్లా పోతూ జనాలకు కూడా ఇంకా విసుగొస్తుంది. చాలామంది కూడా ఐటీలో జాయిన్ కావట్లేదు. ఈ ఐటీ జాబ్స్ కన్నా ఏదో గవర్నమెంట్ జాబ్సో లేకుంటే ఇంకో జాబ్సో లేకుంటే ఏదో బిజినెస్ పెట్టుకోవాలని చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎంతనో టీసీఎస్ జాబ్ కూడా అంతే. అంటే ఇలాంటి కంపెనీలనే టార్గెట్ చేసుకుంటే ఈజీగా మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా? అవును, డెఫినెట్గా ఏంటంటే ఈ ఐటీ కంపెనీస్ పైన ఒక మాఫియా వ్యవస్థ ఇక్కడ రన్ అవుతుంది ఇండియాలో. మరి అది యుఎస్ మేనేజ్మెంట్కు తెలుసో లేకుంటే ఇగ్నోర్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ వీటన్నిటిపైన ఒక జాబ్ మాఫియా, హెచ్ఆర్ మాఫియా, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా కూడా ఒక మాఫియా రన్ అవుతుంది. అంటే వాళ్ళ కంపెనీస్కి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్, ఇక్కడ లాస్ వాళ్ళు పట్టించుకోరు. ఇవన్నీ జరగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కంపెనీ పైన నిఘా పెట్టాలి. ఇలాంటి దుందుడుకుల చర్యలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఫస్ట్ ఇంటర్నల్ కమిటీస్ని కూడా కఠినతరం చేసి ఎప్పుడైతే ఒక కంపెనీలో ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఒక థర్డ్ పార్టీ, ఒక అప్లైట్ అథారిటీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్కో, ఒక రిటైర్డ్ జడ్జెస్కో అట్లాంటి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేయండి. ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వినపడతాయి. కానీ మీరు ఇంటర్నల్ కమిటీ పేరుపైన జనాలను మోసం చేస్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు. ఎందుకంటే దానికి టీసీఎస్ బెస్ట్ ఎగ్జాంపుల్. టీసీఎస్లో బీపీఓ సెక్టార్లో జరిగింది కదా ఇదంతా విభాగంలో. సో వాట్ ఈస్ బీపీఓ అంటే ఏంటి? దాంట్లో మహిళలు ఎక్కువ మంది ఉండడానికి గల అంటే రీజన్ ఏంటి? జస్ట్ బీపీఓ ఏంటంటే కాల్ సెంటర్. అంటే ఇప్పుడు మనము సపోజ్ నా ఎయిర్టెల్ కాల్ సెంటర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎయిర్టెల్ కాల్ సెంటర్ ఉంది, నా మొబైల్ సిమ్ పనిచేయట్లేదు, ఎందుకు పనిచేయట్లేదు అని మనం కాల్ చేస్తాం కదా. దట్ ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా కూడా బీపీఓ ప్రాసెస్ అనమాట. కాల్ అటెండింగ్, టెలికాలింగ్ ఇవన్నీ కూడా బీపీఓ కిందకి వస్తాయి. ఇవి ఏంటంటే కొంచెం అంటే జనరిక్ ఏంటంటే హెల్ప్ లైన్ లాగా ఏంటంటే ఎక్కువ బీపీఓస్ కూడా నైట్ షిఫ్ట్లో పనిచేస్తారు. ఎక్కువ అమెరికన్ బేస్డ్ కంపెనీస్తోని వీటితో పనిచేస్తారు. కానీ ఏదైపోయినట్టు కూడా అవన్నీ కూడా ఐటీఎస్ చట్టాలకు పరిమితులకి కిందే వస్తాయి. డెఫినెట్గా ఐటీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళది బీపీఓ కదా, అంతా టెలికాలింగ్ కదా, మాదేమో ప్రోగ్రామింగ్, డెవలపింగ్ ఇలా అనుకుంటారు కదా. ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, మరి మీరేమంటారు ఈ విషయం? డిఫరెన్స్ అంటే పెద్దగా ఏం లేదండి. ఇప్పుడు అందులో కూడా టెక్ సపోర్ట్ లెవెల్ 1, లెవెల్ 2 ఉంటాయి. ఇందులో ఏంటంటే కొంచెం డీప్ టెక్నికల్ ఉంటుంది తప్పితే. బట్ దే ఆర్ ఆల్ ఇన్ అన్ ఐటీ సెక్టర్. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఇన్ ఐటీ సెక్టర్. అంతే. ఐటీ అంటే ఐటీ అంతే. ఐటీ ఆర్ ఐటీఎస్. ఐటీ టీసీఎస్ ఈజ్ నథింగ్ బట్ టీసీఎస్. అట్లా ఏం లేదు. సో మరి ఎంప్లాయీస్ అంతా వీక్గా ఉంటారా? సాఫ్ట్వేర్ అంటే ఐటీ ఎంప్లాయీస్ అంతా వీక్గా ఉంటారా? నిజంగా వాళ్ళు అంటే మత మార్పులకు గురయ్యేంత, వాళ్ళు చెప్తే బీఫ్ తినేంత, ఒకరు చెప్తే ఖురాన్ అంటే చదివేంత? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నేను అర్థం చేసుకున్నాను. నేను న్యూస్లో చూసినట్టు ఏంటంటే వాళ్ళందరూ చాలా బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలు సమ్ నాసిక్ అనే ప్లేస్ నుంచి. వాళ్ళకి అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది ఏదో సిక్లో ఉండి అట్లాంటి ఇంకా ఫ్యామిలీ వీళ్ళపైన ఆధారపడుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబ సమస్యలను ఆధారంగా లోపంగా తీసుకొని వీళ్ళ పనులు చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే మీ హెచ్ఆర్ వ్యవస్థ, మీ కంపెనీ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో దాన్ని ఏమీ చేయలేరు. అంటే మీ హెచ్ఆర్ వ్యవస్థలో, మీ కంపెనీ మేనేజ్మెంట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ హెచ్ఆర్ వ్యవస్థను, ఈ మాఫియా హెచ్ఆర్ కంట్రోల్ చేయాలి. ఎవరైతే జాబ్ మార్కెట్లో బ్యాక్డోర్ జాబ్స్ అమ్ముకుంటున్నారో, ఈ హెచ్ఆర్ వ్యవస్థను లింక్స్ పెట్టుకుంటున్నారో కంపెనీస్ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఫస్ట్.
అలాంటి సస్పెండ్ చేసినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, కార్పొరేట్ వ్యవస్థ బాగుపడుతుంది. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో జాబ్ చేయాలంటే జనాలు ఉమ్మేస్తున్నారు. ఎందుకంటే చాలామంది మీకు ఎగ్జాంపుల్ చూసుంటారు. రీసెంట్గా కూడా ఒక అమెజాన్ అతను అనుకుంటా, ఒక 2 days బ్యాక్ చూశాను నేను. ఆటో డ్రైవర్గా, ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్గా, అందులో ప్రెజర్ తట్టుకోలేక ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్గా మారాడు. యూబర్ ఒరాకిల్లో ఒక అతను ర్యాపిడో డ్రైవర్గా మారాడు గురుగ్రామ్లో. అంటే చాలామంది కూడా ఈ కార్పొరేట్ నుంచి దూరంగా వస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన ప్రెషర్ ప్లస్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందండి. నిజంగా ఎట్లాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందంటే అలా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. మెయిన్ ఏంటంటే శ్రమ దోపిడీ జరుగుతుంది. దానికి తగ్గ జీతాలు లేవు. మెంటల్ ప్రెషర్, హరాస్మెంట్, దానికి తోడు ఇట్లాంటి మత మార్పిడులు. ఇవన్నీ చూసి కూడా జనాలకు కార్పొరేట్ అంటే ఇంకా వాళ్ళేంటంటే ఒక స్ట్రీట్ డాగ్స్‌గా చూస్తున్నారు కార్పొరేట్ వాళ్ళను. ప్రభుత్వం మరి ఇలాంటి వాటిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం ఏందంటే ప్రతి కంపెనీ పైన కూడా ఒక స్పెషల్ ఆఫీసర్‌ని నియమించి ప్రతి కంపెనీస్‌కు లేకుంటే ఒక రీజియన్‌కు, హైదరాబాద్ రీజియన్‌కు కొంతమంది ఆఫీసర్స్, లేకుంటే బెంగుళూరు రీజియన్ కొంతమంది ఆఫీసర్స్ నియమించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన ఆఫీసులలో వారికి కంప్లైంట్ చేసి థర్డ్ పార్టీ వాళ్ళేందంటే మళ్ళీ వాళ్ళు ఇతను కంప్లైంట్ చేసినాడు మళ్ళీ మేనేజర్‌కి చెప్పినాడనుకో వాడికి ఇంకా హరాస్మెంట్ ఎక్కువ ఉంటది అక్కడ. దానిపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఇటువంటి వారిని ప్రజాక్షేత్రంలో శిక్షించాలి. అప్పుడు వాళ్ళకేందంటే బుద్ధొస్తుంది, తగిన బుద్ధొస్తుంది. అటు ప్రజలేమో భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున టీసీఎస్‌లో జరిగిన ఈ ఉదంతానికి ఎవరైతే ఈ చర్యల్లో పాల్గొన్నారో, మత మార్పిడులు, లైంగిక వేధింపులు, అలాగే బీఫ్ తినాలి అని చెప్పిన వారు, వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయాలి అని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగా అంటే ప్రభుత్వం తరఫున ఆ విధంగా వీళ్ళపైన శిక్షలు పడే అవకాశం ఉంటదా? ఇప్పటికే కొందరేమో నిదా ఖాన్ హెచ్ఆర్ బెయిల్ మీద బయటకొచ్చిందని కొందరేమో అరెస్ట్ అయిందని కొందరు. ఏ వార్తలు నిజమో, ఏ వార్త అబద్ధమో తెలియని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం. అంటే గవర్నమెంటు ముందుకొచ్చి ఒక విషయాన్ని టేకప్ చేసినప్పుడు, పోలీసులైనా టేకప్ చేసినప్పుడు, ఆ విషయం మీద పూర్తిగా వాళ్ళు వివరాలు బయటికి వెల్లడించలేకపోయినప్పుడు, ఇటు వార్తలు ఇష్టారీతిలో బయటకొస్తున్నాయి మన దేశంలో. దీనిపైన ఏం చెప్తారు మీరు? నిజంగా అంటే వాళ్ళను చట్టానికి లోబడి శిక్షించాలి. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే మనం ఇప్పుడు కొన్ని శంషాబాద్ రేప్ కేసులు అట్లా ఎన్కౌంటర్ చూసినాము. సో అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏంటంటే చట్టానికి లోబడి కఠినమైన శిక్షలు పడేటట్టు ఆ పోష్ యాక్ట్‌కు కఠినంగా శిక్షలు పడినాయనుకోండి ఇంకొకసారి ఇట్లాంటి ఉదంతాలు జరగవు. ఇంకొకటి సామాన్యుల ప్రశ్న, అందరూ బయట నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్న, వాళ్ళందరి తరఫున అడుగుతున్నాము. ఒకటేంటంటే, ఇప్పుడు ఒక మహిళను మత మార్పిడి చేయాలని ఆ కంపెనీలో వాళ్ళు భావిస్తున్నారు. సాయంత్రం ఉద్యోగం అయిపోతే ఇంటికే వెళ్తారు. 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. 3 అవును. సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులకు ఎలాగైనా తెలుస్తది. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి పట్ల. ఒకవేళ క్యాస్ట్ కన్వర్షన్ అయినా కూడా వాళ్ళు వేసుకునే బట్టలు దాన్ని బట్టి తెలిసిపోతది. ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేశారు మరి ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఇట్లా తల్లిదండ్రులు కూడా బాధ్యతారహితంగా ఉన్నారు కదా! వాళ్ళు కూడా ఎళ్లి ఏందంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఉద్యోగం చేస్తున్నారు, డబ్బులొస్తున్నాయని కామ్‌గా ఉంటున్నారు అనుకుంటున్నారా? లేదు ఉద్యోగం చేసినా అవన్నీ చేసినా కానీ వాళ్ళకేందంటే కొన్ని పిల్లలు కూడా కొంతమంది చెప్పుకోరు. వాళ్ళను అంటే వాళ్ళు చెప్పుకున్నారనుకోండి ఇంతవరకు రాదు యాక్చువల్‌గా. కానీ వాళ్ళు కూడా చెప్పుకోవాలి. అసలు ఇదంతా ఏనండి కొన్ని ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్ అట్లాంటివి ఇంట్లో చెప్పలేమండి. ఎందుకంటే మీ కంపెనీలో స్ట్రాంగ్ రూల్స్ ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు అక్కడ సెక్సువల్ హరాస్మెంట్ అనేది ఒక కంపెనీలో జరుగుతుంది. మీ ఇప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం ఒకటే లైఫా? ఆ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగాలు దొరకవా? దొరుకుతాయండి. వీళ్ళొకటి హెచ్ఆర్ వ్యవస్థ ఏందంటే భయపట్టిస్తారు వీళ్ళు. అంటే చాలా ఇక్కడ ఉద్యోగం ఒక్కసారి మీరెళ్ళిపోతే అంటే ఏదో లెటర్‌లో అది రిసిగ్నేషన్ లెటరా? లేకపోతే రిలీవింగ్ లెటర్ టర్మినేటర్? లేదు. యాక్చువల్‌గా ఒకటి ఏందంటే హెచ్ఆర్ వ్యవస్థ ఏం చెప్తదంటే ఎప్పుడైనా మనము ఇల్లీగల్ టెర్మినేషన్స్ అప్పుడు ఏం చెప్తారంటే మీరు చేయలేదనుకో మీ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెడతాం ఒక సైట్‌లో అంటారు. అదంతా అబద్ధం. ఈ దొంగ హెచ్ఆర్ వ్యవస్థ అది బెదిరించే పని. అట్లాంటిది ఏమీ లేదు. చాలామంది ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాను నేను. మీ మీ మీకు ఎక్కడ బయట జాబ్ రాకుండా చేస్తామా? ఈ రకంగా బెదిరింపులు చేస్తారు. మీకు పీఎఫ్ రాకుండా చేస్తాము, మీకు గ్రాట్యుటీ రాకుండా చేస్తాము, మీ సాలరీ బ్లాక్ చేస్తాము, మీకు రిలీవింగ్ రాదు, మీ పైన టెర్మినేషన్ అని వస్తుందని ఇవన్నీ భయపట్టిస్తారు. అవన్నీ లేబర్ లాస్‌కు విరుద్ధము. ఎలా చేసినా మీరు వాళ్ళు ఇవ్వకున్నా మీరు లేబర్ కమిషన్ అప్రోచ్ అయినట్టయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పిస్తారు మీకు. కాకపోతే కొంచెం జాప్యం జరగవచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఇప్పటికి కూడా చెప్తున్నా మీ సాక్షి టీవీ తరపున మీరు ఎట్లాంటి హెచ్ఆర్ బెదిరింపులకు లొంగొద్దు. మీరు అట్లాంటివి ఏమన్నా అంటే ఈ సైట్లో పెడతాం బ్లాక్మెయిల్ చేస్తానంటే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి, లేకుంటే లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు ఫిజికల్గా ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. లేబర్ కమిషన్ యూ కెన్ కంప్లైంట్ ఆన్లైన్. ఇన్ని మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అంటే మనలో మనకేందంటే అవగాహన లోపం.
మనకి ఇవన్నీ అవగా మన నేను ఎప్పుడు ఉద్యోగం చేస్తే చాలు, నాకు నెలకు జీతం వస్తే చాలు, డబ్బులొస్తే చాలు అనే విధంగా ఆలోచిస్తున్నారా ఉద్యోగులు? అది ఏ అంతే. సెక్టర్ అయినా, ఐటీ అయినా అంతేనండి. గాని, మిగతా వాళ్ళకి సెక్టార్‌లు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏందంటే, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోతున్నారు. ఇప్పుడు నేను నా ఉద్యోగం చేస్తే చాలు, నాకు ఇది చేస్తే చాలు. బట్ నాకు అన్యాయం జరిగినప్పుడు పోరాడే మనస్తత్వం కూడా ఉద్యోగుల్లో ఉండాలి. ఏమున్నది ఇప్పుడు కార్ల్ మార్క్స్ అన్నప్పుడు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని. ఇప్పుడు మనకొక సామెత ఉంది. 'డిపార్టెడ్' మూవీలో జాష్ నికోలస్ ఏం చెప్తాడు? ఐ డోంట్ వాంట్ టు బి ఎ ప్రొడక్ట్ ఆఫ్ మై ఎన్వైర్న్‌మెంట్. మై ఎన్వైర్న్‌మెంట్ షుడ్ బి ఎ ప్రొడక్ట్ ఆఫ్ మీ అంటాడు. అంటే నేను చెప్పినట్టే ఆళ్ళు నడుచుకోవాలి. అందుకే చెప్తారు కదా పెద్దలు, నీ ఫ్రెండ్స్‌కు దగ్గరగా ఉండు, నీ ఎనిమీస్‌కు ఇంకా దగ్గరగా ఉండు అంటారు. వీళ్ళంతా ఎనిమీస్ కదా మనకు. వాళ్ళకేందంటే ఎప్పుడు వాళ్ళతోనేందంటే మనం జాగ్రత్తగా ఇప్పుడు ఒక దగ్గర పని చేస్తూనే ఉంటది కోబ్రా నాగుపాము లాంటిదే. మనకు పాలు పోస్తాడు ఎప్పుడో కాటేస్తాం. మరికొంతమంది ఏంటంటుంటానంటే, అంటే ఒక రిలీజియన్‌ని భారతదేశంలో లేకుండా చేయాలనే, అంటే గొడవలు పెట్టాలని. ఈ 2 రిలీజియన్‌ల మధ్య భారతదేశంలో గొడవ జరిగితే భారతదేశం అల్లకల్లోలం అయిపోతది. అవును. అప్పుడు బయట దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే సంస్థలు ప్రేరేపిస్తున్నాయో ఇలాంటి విషయాలని, వాళ్ళు అనుకున్నది సక్సెస్ అవ్వచ్చు. దీనికి ఇటు ఈ 2 రిలీజియన్స్, ఇటు వీళ్ళు రెచ్చిపోతున్నారు, ఇటు వీళ్ళు రెచ్చిపోతున్నారు. కానీ సక్సెస్ ఇక్కడ వాళ్ళకి దొరుకుతుంది. సో, అంతే. దీని ఇప్పుడు మీద ఏం చెప్తారు మీరు? అంటే ఒకటి మనం గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఈ టీసీఎస్ ఇష్యూ పైన విదేశీ కుట్ర ఉందంటున్నారు. ఎందుకంటే ఆ జకీర్ నాయక్ అనే వ్యక్తి దానిపైన చాలా కేసులున్నాయి. జకీర్ నాయక్ ఉండొచ్చు, మేబీ పాకిస్తాన్ డి కంపెనీ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంటు సిట్ ద్వారా లేకుంటే ఎన్ఐఏ ద్వారా దీనిలో డీప్‌గా అనలైజ్ చేసి, డీప్‌గా ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక పోలీస్ స్టేషన్‌తో సద్దుమణిగే గొడవ కాదు ఇది. ఎన్ఐఏ కంపల్సరీ నేషనల్ సెక్యూరిటీ అథారిటీ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అసలు దీనిలో కుట్ర కోణం బయటపెట్టాలి. ఏ జకీర్ నాయక్ ఉన్నాడా, డి కంపెనీ ఉందా, ఇంకో కంపెనీ ఉందా అని. ఎందుకంటే ఇది చాలా పెద్ద కుట్ర ఇది. ఇప్పుడు ఐటీ సెక్టార్‌లో ఉద్యోగానికెళ్ళినప్పుడు దాంట్లో అందరుంటారు. రిలీజియన్‌కి సంబంధించి, క్యాస్ట్‌కి సంబంధించి అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. కలుస్తారు. మామూలుగా పార్టీయో లేకపోతే ఫంక్షన్స్‌కి అందరూ వెళ్తుంటారు. అప్పుడు అందరూ కలిసికట్టుగానే ఉంటారు. ఎలా ఉంటది ఒక ఐటీ ఎంప్లాయిగా, అంటే ఇద్దరు రిలీజియన్ సంబంధించిన. అసలు ఐటీలో అంటే రిలీజియన్ ఎప్పుడు ఎవరు ఆలోచించరండి. అన్ని రిలీజియన్స్ ఒకటే మనకు. అందరూ మన స్నేహభావంగా అందరూ స్నేహంగా ఒకరికొకరు వాళ్ళ రంజాన్ వస్తే నేను వెళ్తా, నా దసరా వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ క్రిస్టియన్ అదే మన క్రిస్మస్ వస్తే మేము వెళ్తాము, అన్ని కలిసికట్టుగా ఉంటాము. కానీ ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగినంత టీసీఎస్లో జరిగినందువల్ల మనం మొత్తం వ్యవస్థనే తప్పట్లేం కదా. అంటే కావాలనే హిందూ అమ్మాయిలను, హిందూ మహిళలని టార్గెట్ చేసి ఐటీ సెక్టార్‌లో కొంతమంది మిగతా రిలీజియన్‌కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈజీగా మాట్లాడి, ప్రేమపూర్వకంగా మాట్లాడి వాళ్ళని ట్రాప్ చేస్తారు. వీళ్ళు కూడా మా ఎంప్లాయే, మా కంపెనీ ఎంప్లాయే అని రిలీజియన్ చూడకుండా ఈజీగా వాళ్ళ ట్రాప్‌లో పడతారు. చాలా అంటే వీళ్ళది వీక్ మనస్తత్వం అని కూడా అంటున్నారు. నిన్న ముంబైలో అనుకుంటా ఒక 10th క్లాస్ స్కూల్ పిల్లలకు కేరళ స్టోరీ మూవీ చూపెట్టారు. అంటే ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలని. అంటే మనం కూడా అంటే కేరళ స్టోరీని ఒక మూవీలా కాకుండా అసలు ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి మన జాగ్రత్త మనకు ఎంతో ముఖ్యం. మనకు జాగ్రత్త పడాలి. ఎందుకు వాళ్ళు నిన్న ఆ 10th క్లాస్ 7th క్లాస్ పిల్లలకు ఆ మూవీ చూపెట్టారు అంటే ఈ సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వారి నుంచి మీరు కాపాడుకోండి. దట్ ఈస్ ఎ గుడ్ అంటే ఎగ్జాంపుల్. ఇప్పుడు రిలీజియన్‌లో ఒక రిలీజియన్‌కి సంబంధించి అందరూ అలానే ఉంటారంటే ఉండరండి, మీరేమంటారు? అందరూ అలా ఉండరు. ఎందుకుంటారు? ప్రతి రిలీజన్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అది సహజం అది. మరి కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ రిలీజియన్‌లో అందరూ అట్లనే ఉంటారని కూడా లేదు. ఒకరి ఒక ఆ! స్టేట్మెంట్ ఇస్తున్నారు లేదు. డైరెక్ట్. అది చాలా ఒక తప్పు. ఐటీ ఎంప్లాయిగా ఈ విషయం మీద మీరేమంటారు? లేదండి. ప్రతి రిలీజన్‌లో మంచి వాళ్ళుంటారు, చెడ్డ వాళ్ళుంటారు. ప్రతి రిలీజన్‌లో. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఏ రిలీజన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రిలీజియన్స్ ఉంటే అన్ని రిలీజన్‌లో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారా? ఉండరు. కొంత మంచి వాళ్ళుంటారు, కొంత చెడ్డవాళ్ళుంటారు. అది చాలా తప్పండి అది. సో, ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇది ఫైనల్ క్వెషన్ అండి. ఏంటంటే ఈ టీసీఎస్ ఉదంతం ఏదైతే జరిగిందో దీనిపైన ఇప్పటి వరకు, అంటే ఇంటర్వ్యూ మధ్యలో కూడా మనం అనుకున్నాము, పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారా? లేకపోతే బయట జనాలు కొందరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు, చెప్తున్నారా? అసలు దీనిపైన ఒక క్లుప్తంగా చాలా ఒక ఎండ్‌గా మీరు చెప్పాలంటే. అంటే ఇప్పుడొకటేంటంటే కొంత విషయం మొత్తం మీడియాకొచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర మినిస్టర్ నుంచి ఒకటొచ్చింది. ఏందంటే ఒక సిట్ ఏర్పాటు చేసినారు. వాళ్ళు కొంత 40 రోజులు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్. ఇదొక పార్ట్. ప్లస్ టీసీఎస్ ఏం చెప్తుంది? మాకేం ఈమెయిల్స్ రాలేదు. ఎవరు ఈమెయిల్స్ పంపలేదంటుంది. అది శుద్ధ అబద్ధం అది. అందులో ఎందుకంటే అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మీకేం సంబంధం లేదంటే మీరు మీ కార్పొరేట్ బుద్ధి మీరు బయట పెట్టుకుంటున్నారు. తప్పకుండా జరిగింది. పోలీస్ వ్యవస్థ ఐ థింక్ ఏందంటే తొందరలోనే దాని వివరాలు బయటపెడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.
చూద్దాం మరి వేచి చూద్దాం. మన ముందు రోజుల్లో ఎలాంటి తీర్పు వస్తుందో, ఎవరెవరు బాధ్యులో ఇంట్లో అని మనం కోర్టు నుంచి చూడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, ఒకవైపు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కొందరు ఏమంటున్నారంటే ఎలక్షన్ టైంలోనే ఇలాంటి విషయాలు ఎందుకు బయటకు వస్తాయి, 4 సంవత్సరాల టైం దొరికింది కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తుందని. మరికొందరేమో భారతదేశం అంతటా ప్రతి రాష్ట్రంలో ఇది జరుగుతుంది, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఇలానే ఉంటారని మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. పోలీసులు అయితే ఈ ఉదంతం పైన, టీసీఎస్ ఉదంతం పైన ఇప్పటివరకు అయితే పూర్తి వివరాలు బయటికి వచ్చి వెల్లడించలేదు. కేవలం అరెస్ట్ మాత్రమే జరిగింది. అక్కడ ఏం జరిగింది టీసీఎస్లో అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. కాబట్టి అందరూ పానిక్ అవ్వద్దు. వాళ్ళు పోలీసులు వివరాలు బయటికి వెల్లడించాకే అందరం దీనిపైన పెద్ద ఎత్తున చర్చ పెడదామని చెప్తున్న పరిస్థితి. మరి థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు ఈ విశ్లేషణలో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.